రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతము పాడి పాడి, ఉత్సాహ గీతము పాడి పాడి, ఆనంద గీతము పాడి పాడి, ఉత్సాహ గీతము పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము. అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించెను. ప్రతి పాపిని రక్షించెను. విశ్వాస హృదితోడ పాల్గొందమా. విశ్వాస హృదితోడ పాల్గొందమా. సాసస నీని పాపప నీని సాసస నీని పాపప నీని నిసా నినిసా నినిసా నినిపా. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, కేతేపల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు పెద్దకొట్ల అగ్నేశమ్మకు దేవుని దీవెనలు, సంపూర్ణ ఆరోగ్యం మరియు వీరి మేనకోడలు జసింత ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా దేవాలయం శ్రీ పల్లి పీటర్, శ్రీమతి పల్లి ఆగ్నెస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వీరి పిల్లలు పల్లి ఆనంద్, అమర్, లావణ్య, అరవింద్ కుటుంబాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని తలంపులు నెరవేరాలని కోరుతూ పల్లి పీటర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం, మహబూబ్ నగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి సింధుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ టి వినయ్ రెడ్డి, సాన్వి, ఇవాన్షిక మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దాసరి సంపత్, వినూత్న దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గర్భఫలం దయచేయమని కోరుతూ భాస్కర్ రావు, లక్ష్మి, సంతోషకుమారి, వసంతకుమారి, రాంబాబు, ఆనంద్ కుమార్, ప్రీతం, కృపా, రోహిత్, గౌతమ్, రుత్విక, రన్విత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ రమేష్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీ సభ పునీత ఆగ్నేయసమ్మ గారి పండుగను కొనియాడుచు ఉన్నది. కన్యక మరియు వేదసాక్షి వీరి సంస్మరణ చాలా ముఖ్యం. 3వ శతాబ్దానికి చెందినటువంటి ఈమె జీవితాన్ని మనము గమనించినట్లయితే, నాటి గవర్నర్ కుమారుడైనటువంటి ఆయన యుక్త వయసులో ఉన్నటువంటి ఈ కన్యకను వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆగ్నేయసమ్మ గారు, నేను నా కన్యత్వమును దేవునికి సమర్పణ చేశాను, నా విశ్వాస జీవితము ఆయనలోనే, ఆయనయే నా భర్తగా నేను స్వీకరిస్తున్నాను, కాబట్టి అన్నీ కూడా క్రీస్తులోనే, క్రీస్తు కోసమే అని ఆమె జవాబిచ్చినప్పుడు, మానవత దృక్పథంలో కాకుండా వితండవాదముతో ఆమెను చెరబిలిచి, మరి ముఖ్యంగా వీధుల గుండా నగ్నముగా ఆమెను ఊరేగించడానికి ప్రయత్నం చేసి చివరకు ఆమెను చంపివేశాడు. ఆమె వ్యక్తిగత జీవితం ఎంత గొప్పగా ఉన్నదంటే, ఒక్కసారి దేవునికి కమిట్ అయితే ఇంకా మధ్యలో ఎవరు వచ్చినా, ఎవరు నన్ను నిందించినా, ఎలాంటి ఇబ్బందులు గురి చేసినా నేను దేవునికే పూర్తిగా జీవితాన్ని అర్పిస్తానని ప్రాణార్పణం చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి కన్యక వేదసాక్షి పునీత ఆగ్నేయసమ్మ గారు. చాలా ఆమె జీవితాన్ని చదువుతుంటే ఎంత ప్రేరితం, ఎంత స్ఫూర్తిగా ఉన్నదంటే, ఆమె విశ్వాసం కోసం జీవించేటువంటి ఆ క్రమంలో ఆమెను నగ్నముగా వీధుల గుండా తీసుకునేటువంటి ఆ సమయంలో ఆమె యొక్క శరీరము కాపాడడం కోసం ఆమె వెంట్రుకలు 4 గంటలుగా పెరిగాయని చరిత్ర చెబుతోంది. ప్రభువుతో మనం ఉన్నప్పుడు ఆయన ఎప్పటికీ కూడా మన తోడుగా ఉంటాడు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనిస్తున్నాం, ఇదిగో లోక అంత్యము వరకు కూడా నేను సదా నీకు తోడై ఉంటానని. కావున మన దైనందినటువంటి జీవితంలో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కోసం, దేవుని యొక్క పరిచర్య కోసం, క్రీస్తు ప్రభు నామాన్ని ధరించినటువంటి వారముగా ఆయన కోసం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు అని నమ్ముతూ, మరి అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి విస్మరించినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని వ్రతమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా,
ఈ లోకపు దృష్టిలో బలహీనమైన దానిని ఎన్నుకొని ప్రపంచ దృష్టిలో బలమైన దానిని కించపరచుచున్నావు. వేద సాక్షి అయిన పునీతాగ్నేసు మోక్షములో జన్మించిన ఈ రోజును కొనియాడుచు సంతసించు మేము ఆమె వలె అచంచలమైన విశ్వాసము కలిగి త్యాగనిరతితో స్వర్గరాజ్యపు విలువలకు ప్రాధాన్యమిచ్చి జీవింపగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏ వ్యక్తి అయినను ఒక ప్రతిజ్ఞ చేయనప్పుడు తనకంటే ఉత్తముడగు వేరొక వ్యక్తి నామమును ఉపయోగించును. మొదటి పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనముల వరకు. సహోదరులారా, దేవుడు అన్యాయము చేయువాడు కాదు. మీరు చేసిన పనులను తోడి సోదరులకు ఒనర్చుచున్న సహాయముల ద్వారా ఆయన యందు మీరు ప్రదర్శించు ప్రేమను ఆయన మరిచిపోడు. అయినను మీలో ఒక్కొక్కడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇంతవరకు చూపిన ఆసక్తిని చివరి వరకు ప్రదర్శింపవలెనని మేము కోరుచున్నాము. మీరు సోమరులు కారాదు, అంతేకాక విశ్వాసముతో ఓర్పుతో దేవుని వాగ్దానములకు వారసులకు వారిని మీరు అనుసరింపుడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తాను చేసిన వాగ్దానమును నెరవేర్తునని ప్రతిజ్ఞ చేసెను. తనకంటే అధికుడు మరి ఒకడు లేకుండాటచే ఆయన తన పేరు మీదనే ప్రతిజ్ఞ ఎనర్చెను. నేను నిన్ను దీవించి నీ వంశమును అభివృద్ధి చేయుదునని నీకు వాగ్దానమునర్చుచున్నాను అని దేవుడు చెప్పెను. అబ్రహాము చాలా ఓర్పు గల వాడగుట వలన దేవుని వాగ్దాన ఫలమును అతడు పొందెను. మానవులు ఒక ప్రతిజ్ఞ చేయనప్పుడు తమ కంటే ఉత్తమమగు దాని నామమును ఉపయోగించుదురు. అట్టి ప్రతిజ్ఞ వారి మధ్యనున్న అన్ని వివాదములను పరీక్షించును. అటులనే తన వాగ్దాన ఫలమును పొందబోవు వారితో తన ఉద్దేశములో ఎట్టి మార్పు కలగబోదని స్పష్టము చేయు దేవుడు సంకల్పించెను. కనుకనే తన వాగ్దానమునకు ప్రమాణమును కూడా జోడించెను. కావున ఈ రెండు విషయములు మార్పు లేనివి. ఇవి దేవుడు అసత్యమాడజాలని విషయములు. కనుక శరణాగతులమైన మనము మన ముందుంచబడిన ఈ నిరీక్షణను దృఢముగా నిలిపి ఉంచు కొనుటకు మరింత ప్రోత్సహింపబడుచున్నాము. ఈ నిరీక్షణ మన హృదయములకు ఓడలంగరు వంటిది. అది నిశ్చలమైనది, స్థిరమైనది. అది పరలోక దేవాలయపు తెరలలో నుండి గర్భాలయంలోనికి చొచ్చుకుని పోవును. మన కొరకై మనకంటే ముందే యేసు అచట ప్రవేశించెను. ఆయన మెల్కిసెదెకు యాజక క్రమమున శాశ్వతముగా ప్రధాన యాజకుడయ్యెను. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు తన నిబంధనమును ఏనాడును మరిచిపోడు. మీరు ప్రభువును స్తుతింపుడు. సత్పురుషుల కూడిన సమాజమున పూర్ణ హృదయముతో నేను ప్రభువుకు కృతజ్ఞత స్తుతులు అర్పింతును. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. వాని పట్ల ప్రీతి కలవారు వానిని అర్థం చేసుకుందురు. అందరూ. ప్రభు తన నిబంధనమును ఏనాడును మరిచిపోడు. ఆయన తన అద్భుత కార్యములను మనము జ్ఞాపకము చేసుకున్నట్లు చేయును. ప్రభువు దయా నెనలు కలవాడు. తన పట్ల భయభక్తులు గల వారికి ఆయన కడుపు నిండా కూడుపెట్టును. ఆయన తన నిబంధనను ఏనాడు మరచిపోడు. అందరూ.
ప్రభువు తన నిబంధనమును ప్రభు తన నిబంధనను ఏనాడును మరిచిపోడు. ఏనాడును మర్చిపోడు. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. గలిలయ సంద్రమునా గాలిని అణచిన వాకు, నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో మార్చిన వాకు. గలిలయ సంద్రమునా గాలిని అణచిన వాకు, నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో మార్చిన వాకు. అందులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాకు, అందులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాకు. ఘనత మహిమా యేసుకే చెందును, ఘనత మహిమా యేసుకే చెందును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాస్తున్న క్రీస్తు సువిశేషంలోని భాగము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములో సాగిపోవచ్చుండా ఆయన వెంట నడుస్తున్న శిష్యులు వెన్నులను త్రుంప ఆరంభించిరి. దానిని చూచిన పరిసయ్యులు, విశ్రాంతి దినమున చేయదగిన పనిని మీరేలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, దావీదు అతని అనుచరుడు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? అబ్యాతారు ప్రధానార్చకుడుగా ఉన్న కాలమందు దావీదు దేవాలయంలో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరెవ్వరూ తినకూడని అచటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను కదా. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది, కానీ విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనం గమనించినటువంటి విషయం ఏమనగా, ప్రభువైనటువంటి క్రీస్తునాథుడు శిష్యుల క్రియలను సమర్థించడం మనం గమనిస్తున్నాం. శిష్యుల క్రియలను అన్ని సమయాలలో సమర్థించవచ్చు. తాను ఒక గురువుగా
వీరు ఒక శిష్యులుగా ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు శిష్యరికంలో నేర్పించేటువంటి క్రమంలో వారిని అనేక మార్లు సమర్థించడము సబబే. కానీ మరి ఎందుకోసము యూదులు యేసు ప్రభువు మరియు వారి అనుచరులు చేసినటువంటి దాన్ని సమర్థించడం లేదు, వ్యతిరేకిస్తున్నారు అని గమనిస్తే, వారు చేసినటువంటి పని విశ్రాంతి దినం. విశ్రాంతి దినమున ఎలాంటి పనులు కూడా చేయకూడదు, ఎలాంటి బరువులను కూడా మోయకూడదు అని వారు వాక్యము ద్వారా ధర్మశాస్త్రము నుండి తెలుసుకొని, నేడు నీవు ఒక గురువుగా చెప్పుకొనుచున్నావు, నీవు ఒక మత ప్రబోధకుడుగా లేకుంటే సంఘ సంస్కర్తగా నీవు మా మధ్యలో ఉండి మాకు నేర్పుతూ ఉన్నావు, కానీ ఇంత మాత్రము కూడా నీకు తెలియదా? విశ్రాంతి దినమున ఎలాంటి పనులు కూడా చేయకూడదని నీవు నీ శిష్యులకు నేర్పలేవా అన్నటువంటి ప్రశ్నల వర్షాన్ని ఆయన పైన కురిపిస్తున్నాడు. అలాంటి సమయంలో ప్రభువైనటువంటి దేవుడు అబ్యాతారు ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి సమయంలో దావీదు సౌలు నుండి తప్పించుకునేటువంటి క్రమములో ఆయన దగ్గరకు వెళ్ళి నైవేద్యపు రొట్టెలు కేవలము యాజకుడు మాత్రమే తినవలసినటువంటి దానిని తిని తన అనుచరులకు పెట్టాను కదా, అప్పుడు ధర్మశాస్త్రము, అప్పుడు విశ్రాంతి దినము ఇవన్నీ మీకు కనపడలేదా? అయినను మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని ఆయన బాహాటముగా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత క్రీస్తు ప్రభువులు నిజముగా ఉన్నటువంటి ఆ భావము లేకుంటే ఆయన మనసులో మెదిలినటువంటి ఆలోచన ఏమిటంటే, సాంగ్యాల కంటే కూడా మనిషి అవసరత, ఇక్కడ ఆకలి అన్నటువంటి అవసరత చాలా ముఖ్యము. ఆ సాంగ్యాలను మరి ముఖ్యంగా మన జీవితంలో దెర్ ఈజ్ ఎ కాంట్రాస్ట్ బిట్వీన్ ద స్పిరిట్ ఆఫ్ ద లా అండ్ ద లెటర్ ఆఫ్ ద లా అని చెప్తారు. చట్టమును చట్టముగానే చూడడం కాదు, కానీ ఆ చట్టము మనకేమి నేర్పుతుంది? ఒక నియమమును పాటిస్తున్నామంటే ఆ నియమము ద్వారా ఎలాంటి వ్యక్తిగా, ఎలాంటి పురోగభివృద్ధిని నీవు గాంచబోతున్నావు అనేటువంటిది ముఖ్యము. కానీ కేవలము చట్టము చెప్పినదాన్ని, చట్టాన్ని గుడ్డిగా పాటించడం అనేటువంటిది ఎక్కడికి కూడా మనను చేర్చదు, ఎలాంటి పరిస్థితులు కూడా మనను మోసుకొని వెళ్ళదు అన్నటువంటిది క్రీస్తు ప్రభు యొక్క భావన. సో ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఈ జస్టిఫైడ్ అండ్ ప్రయారిటైజ్ హ్యూమన్ నీడ్ ఇన్ కాంట్రాస్ట్ టు ద సెరెమోనియల్ లా. సాంగ్యాల కంటే కూడా మనిషి యొక్క అవసరత, మనిషి ప్రాధాన్యత, మనిషి పురోగభివృద్ధి చాలా ముఖ్యము అన్నటువంటి విషయాన్ని మనకు నేర్పుతున్నాడు. అది మాత్రమే కాదు, ప్రతి చట్టము, ప్రతి నియమము, ప్రతి క్రమశిక్షణ, ప్రతి పని, ప్రతి క్రియ కూడా అన్నీ కూడా ఏం చేయాలి? ఎలాంటి ఉద్ధరణకి అవి సహాయపడాలి అని అన్నప్పుడు అవి దేవుని చెంతకు మనం తీసుకుని వెళ్ళేటువంటి విధముగా అవి ఉండాలి. దేవునికి దూరం చేసేటువంటి ఏ చట్టాన్ని కూడా నేను సమర్థించను. దేవునికి దూరంగా చేసేటువంటివి లేకుంటే దేవుణ్ణి మర్చిపోయేటువంటివి, దేవునివి విస్మరించడం, విశ్వాస రాహిత్యము కలిగినటువంటి ఏ చట్టమును కూడా నేను సమర్థించను, ప్రోత్సహించనని వారి ఎదుటగానే క్రీస్తు ప్రభువు తన శిష్యులు చేసినటువంటి ఈ పనిని సమర్థిస్తున్నాడు. అంటే శిష్యులు అన్నటువంటి వారు మనందరికీ కూడా సారూప్యముగా కనపడుతున్నారు. అంటే మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనము కూడా ఆకలి, బాధ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము సైతము ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఈ మంచు ఉన్నటువంటి ప్రాంతాలలో కొందరు టూరిస్టులు అవి చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రోజున చాలా భయంకరమైనటువంటి మంచు కురిసింది. మంచు ఎలా కురుస్తుందంటే, కొద్దిగా బయటికి వెళితే ఆ చల్లని గాలి సోకినా కానీ చనిపోయేటువంటి పరిస్థితి. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, తర్వాత ఆడవారు అందరూ కూడా కలిసి వెళ్తున్నారు. అయితే ఈ మంచు తీవ్రతను తట్టుకోలేక వారు దగ్గర ఉన్నటువంటి ఒక బుద్ధుని యొక్క దేవాలయంలో ప్రవేశించారట. అక్కడ ప్రవేశించగానే జరిగినటువంటి విషయం ఏమిటంటే, వారు కొద్దిగా తమ శరీరములను ఈ మంచు తీవ్రత నుండి తప్పించుకోగలిగారు మరియు కాపాడుకోగలిగారు. అక్కడ ఉన్నటువంటి పూజారి వీళ్ళను లోనికి పిలిచి ఆ తలుపులన్నీ వేసి వీరిని కాపాడి ఉన్నాడు. అయితే పిల్లలు ఈ చలిని తట్టుకోలేకపోతున్నారట.
ఈ పిల్లలు తట్టుకోలేకపోవడం ద్వారా అక్కడ ఆ పూజారి ఒక చిన్న పని చేశాడు, చేయకూడనటువంటి పనిని. ఏమిటంటే గర్భగుడిలో ఉన్నటువంటి ఆ చెక్క బుద్ధుని విగ్రహం తీసుకుని వచ్చి దాన్ని కాల్చి ఈ పిల్లలని కాపాడి ఉన్నాడు. అంటే వెచ్చదనమును చేకూర్చి కాపాడాడు. కానీ ఉదయాన్నే తెలుసుకున్నటువంటి బుద్ధుని యొక్క అనుచరులు, గ్రామస్తులు అందరూ కూడా ఈ పూజారిని రాళ్లతో మరి కర్రలతో మోది చంపివేశారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన చేసినటువంటి విషయము ఆయనకి ఎంత తృప్తిని ఇస్తుందంటే ఆ కథలో వ్రాస్తూ ఉన్నాడు. తాను ఏ విధంగానైతే కాల్చివేయబడినటువంటి బూడిద ఒకవైపున, అంటే బుద్ధుని యొక్క బూడిద ఒకవైపున ఉన్నది, కానీ దానికి వ్యతిరేకముగా నాపైన పడినటువంటి దెబ్బల వలన, కర్రల మోత వలన నాలో చాలా రక్తము స్రవించి ఉంది. ఈ రక్తమంతా కూడా వెళ్ళి ఆ బూడిదలో కలిసింది. చివరికి కూడా నేను ఈ పరిస్థితికే చేరాలి కదా, నేను నా మరణానంతరం జీవిత చరమాంకములో నేను ఎక్కడ చేరాలి, మోక్ష ప్రాప్తిని నేను పొందాలి కదా, అష్టాంగ మార్గమును నేను అనుసరించి మోక్షము ప్రవేశం చేయాలి కదా, నాకు అది ప్రాప్తించి ఉన్నది. కావున మనిషిని కాపాడడమే దేవుడు మనకు ప్రబోధిస్తున్నటువంటి ప్రథమమైనటువంటి చట్టము అని ఆయన తన జీవిత చరిత్ర ద్వారా తెలియజేశాడు. అంటే ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనకు ఎంత హేళన భావం లేకుంటే కొన్ని మార్లు రకరకాలైనటువంటి భావనలు వస్తాయి. ఇంకా గుడికి వెళ్తే గుడిలో ఎలాంటి పనులు యేసుప్రభువే చేశాడు కదా, గుడికి వెళ్తే ఎలాంటి పనులైనా చేయవచ్చు, గుడిలో ఏ విధంగానైనా ఉండవచ్చు అన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చూస్తే మన గుడులలోనే కులపరమైనటువంటి మీటింగులు జరుగుతాయి. మన గుడులలోనే ఈ చీటీ పనులన్నీ కూడా జరుగుతాయి. మన గుడులలోనే, ఆ గుడి ప్రాంతంలోనే అన్ని విషయాలు, అది ఒక దైవ కేంద్రము, దేవుని యొక్క పుణ్యక్షేత్రము, ప్రార్థనా మందిరము అని మర్చిపోయి ఇంటి తగాదాలు, పంచాయతీలు, చీటీ లెక్కలు, తర్వాత కులపరమైనటువంటి ఆ సమీకరణలు, సమావేశాలు అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. అంటే విశ్రాంతి దినము అన్నటువంటిది ఎంత గొప్పగా ఉన్నదో ఇలాంటి వాటికి ఈ దేవాలయం కాదు. ఒక చట్టాన్ని పాటిస్తున్నామంటే అది మనం దేవునికి సమీపముగా చేయాలి, దేవుని దగ్గరికి చేర్చాలి. అలా చేర్చనప్పుడు అది అర్థము లేనటువంటి చట్టము అని క్రీస్తు ప్రభు చాలా బాహాటముగా తెలియజేస్తున్నాడు. పునీత లోయోలాపురి ఇన్యాస్ వారి యొక్క జీవితంలో వారు పాటించేటువంటి ప్రప్రథమైనటువంటి ఒక సూత్రం ఏమిటంటే తాంతుం క్వాంతుం అని చెప్తారు. యాజ్ లాంగ్ యాజ్ ద పర్సన్, ద థింగ్ అండ్ ఏ ప్లేస్ హెల్ప్స్ టు రీచ్ అవుట్ టు గాడ్, యు మే యూజ్ దెమ్. యాజ్ లాంగ్ యాజ్ ద పర్సన్, ద థింగ్ అండ్ ఏ ప్లేస్ హెల్ప్స్ టు రీచ్ అవుట్ టు గాడ్, యు మే యూజ్ దెమ్. అదర్వైజ్ షన్ దెమ్ ఇంక్లూడింగ్ యువర్ ఓన్ పేరెంట్స్, యువర్ ఓన్ కిత్ అండ్ కిన్ అని మొదటి సూత్రాన్ని చెప్తాడు. అంటే ఒక వ్యక్తి కానీ, ఒక ప్రదేశము కానీ, ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి, ప్రదేశము మరియు ఒక వస్తువు, ఇవి నిన్ను దేవుని దగ్గరికి చేర్చగలిగితే వానినన్నిటిని కూడా ఉపయోగించుకో. ఒకవేళ ఆ వ్యక్తి కానీ, ఆ వస్తువు కానీ, ఆ ప్రదేశము కానీ నిన్ను దేవుని దగ్గరికి చేర్చకపోతే వానిని అక్కడే విడిచిపెట్టుము. షందెం దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడే విడిచిపెట్టి నీ మార్గమున నువ్వు వెళ్ళు. ఒకవేళ ఈ పరిస్థితిలో నీ తల్లిదండ్రులు సైతము కూడా నీకు ఇలాంటి సహాయం చేయకపోతే వానిని కూడా వదిలిపెట్టి ముందుకు సాగుమని ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా చెబుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి, దిస్ ఈజ్ ద స్పిరిట్ బిహైండ్ ద లా అండ్ ద నాట్ లెటర్ ఆఫ్ ద లా అన్నటువంటి విషయం. విశ్రాంతి దినము మానవుని కోసం సృజింపబడింది. చాలా క్లియర్గా చెప్తున్నాడు. విశ్రాంతి దినము కోసం మానవుడు సృజింపబడలేదు. విశ్రాంతి దినము మనిషి కోసం, మనిషి మనుగడ కోసం, మనిషి పురోగభివృద్ధి కోసం, దేవుని చెంతకు చేర్చడం కోసం ఈ చట్టం అన్నటువంటిది ఉన్నది. కాబట్టి ఈ చట్టము దేవుని దగ్గరికి చేర్చాలి కానీ దేవునికి దూరముగా ఎప్పుడూ చేయకూడదు అన్నటువంటిది ప్రభు యొక్క మనస్తత్వము, ఆయన బోధన. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ వెన్నులు, పంట పొలములో ఉన్నటువంటి వెన్నులను తెంచిన వారు శిష్యులు. అయితే ఆ శిష్యులను వీరు ప్రశ్నించాలి, ఎందుకు అలా చేస్తున్నారని. కానీ ప్రశ్నించినది ఎవరిని? క్రీస్తు ప్రభువుని.
క్రీస్తు ప్రభుని వారు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలలో మనము చేసే ప్రతి పని కూడా, మనం చేసే క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని మనం కలిగి ఉన్నాం. ఆయన నామాన్ని క్రైస్తవులు అన్నటువంటి పేరును గడించి ఉన్నాం, పేరుతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి నీవు నేను చేసేటువంటి ఏ చిన్న పాపమైనా, ఏ పొరపాటైనా, ఏ తప్పిదమైనా క్రీస్తు ప్రభువుకి సరి అయినటువంటి కీర్తిని తీసుకొని రాదు. అందరూ కూడా క్రీస్తు ప్రభువునే నిందిస్తారు, మనల్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. వీరంతా క్రైస్తవులు, క్రీస్తు ప్రభు నామాన్ని కలిగి ఉన్నారు. కానీ వీరి బుద్ధులు, వీరి ఆలోచనలు, వీరి యొక్క మనస్తత్వం అన్నీ చూస్తే వారు పూజించేటువంటి దేవునికే వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి రెండవ విషయం మన మదిలో చాలా జాగ్రత్తగా ఉంచుకొని పాటించవలసినటువంటి విషయం ఏమిటంటే, మనము చేసే ప్రతిదీ కూడా క్రీస్తు ప్రభు పైగా వెళుతూ ఉంది, క్రీస్తు ప్రభుని నిందించేటువంటి విధముగా ఉన్నది అని గమనించాలి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో అడుగుదాం. ఎందుకంటే మన స్వీయమైనటువంటి శక్తి సరిపోదు. మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ద లాస్ అని చెబుతుంటాం. వీటిని పాటించడానికి ప్రయత్నం చేస్తాం. వాటిని వినియోగించుకుంటూ క్రీస్తు ప్రభు దగ్గరికి చేరడం ఎలా అన్నటువంటిదే ఈనాటి పూజా పఠనముల సారాంశం. కావున దివ్యబలి పూజలు దేవుని అడుగుదాం. ప్రభువా, ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆకలి తీర్చేటువంటి ఆ చట్టము నాలో పెంపొందింపచేయము. దాహముగా ఉన్నటువంటి వారిని చూసి స్పందించేటువంటి ఆ హృదయము నాలో పెంపొందింపచేయుము అని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకొందాం. అమృతమే నీ హృదయం, అర్పింతు నా సకలం. అమృతమే నీ హృదయం, అర్పింతు నా సకలం. ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము. ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము, ఈ కానుక అర్పణము. అమృతమే నీ హృదయం, అర్పింతు నా సకలం. నాలో విరసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు. నాకై పంపిన ప్రతి వరము నీ కోసమనే హెచ్చింతు. నాలో విరసిన నీ జీవం నీకు చేసి అర్పింతు. నాకై పంపిన ప్రతి వరము నీ కోసమనే హెచ్చింతు. ప్రేమ సాగరా స్వీకరింపుమా, ప్రేమ సాగరా స్వీకరింపుమా. అమృతమే నీ హృదయం, అర్పింతు నా సకలం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా,
వేదసాక్షి అయిన పునీత అగ్నిసమ్మ సంస్మరణను కొనియాడుచు మేము సమర్పించుతున్న అర్పణలు నీకు అంగీకార యోగ్యమవునుగాక. ఆమె భరించిన బాధలతో పెనుగులాడిన తీరు నీకు ప్రీతిపాత్రము ఆయను. అటులనే మా జీవిత అర్పణము కూడా నీకు ఆమోదదాయకమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీవి ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవం నసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అగ్నేశమ్మ గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఒక్క కోరికే కోరుకోమంటే
ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, చాలంట కృపగలది దివ్య సప్రసాదం, చాలంట నీ దివ్యాహారం, చాలంట కృపగలది దివ్య సప్రసాదం, చాలంట నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. తీసుకోండి మీరు ఇది నా శరీరమని, స్మరించండి గాయపడిన నా దేహాన్ని. తీసుకోండి మీరు ఇది నా శరీరమని, స్మరించండి గాయపడిన నా దేహాన్ని. ఆరగించేదా ఆనందించేదా, ఆరగించేదా ఆనందించేదా, ఒక్క ఆశగా ఆరాధించేదా, అనుసరించేదా నా జీవన నేత. ఒక్క ఆశగా ఆరాధించేదా, అనుసరించేదా నా జీవన నేత. నిన్ను స్మరించేదా జీవితాంతము వరకు, నిన్నే నేను భుజించేదా జీవితాహారముగా. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారిని జీవజలముల వద్దకు తీసుకొని పోవును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, కన్యకయును వేద సాక్షినైన పునీతాగ్నేసుకు రెండంతల విజయమును ప్రసాదించి, పునీతుల మధ్యన ఆమె ఖ్యాతిని అధికము చేసితివి. ఈ దివ్య సంస్కార బలముతో మేము చెడుగును ధైర్యముతో విస్మరించి స్వర్గమహిమకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి
క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మానవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా, మానవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా, అద్భుతాల అంతోనివారా, అద్భుతాల అంతోనివారా, ఎనలేని వరములను కురిపించావు, ఎనలేని వరములను కురిపించావు, లెక్కించలేని మేలులు చేసావయ్యా, లెక్కించలేని మేలులు చేసావయ్యా. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం, సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. మానవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా, నా ఇంటి వాడవై మాలో ఒక భాగమై, మా ఇంటి వాడవై మాలో ఒక భాగమై, అక్కరను తీర్చే అంతోనివారా, రోగాలతో వస్తేనేమితో, అశ్రులతో పస్తులతో మేముండగా, మా కోసం ప్రార్థించినావు, మా బాగు నీవు కోరినావు. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం, సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. మానవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా.